currently branches overseas and heads an impressive 23 branches. He is a widely powerful, inspiring, motivational speaker. Despite his demanding directional role, he maintains his connections with the students by still teaching English classes. His journey exemplifies committed leader rooted in educational passion. It's time to invite our academic director Krishna Sir Garu onto the dais. Parents, please join your hands. Thank you, Mona. Good afternoon to respected director, in charge director Sridhar Chaudhary Garu, director Lavanya Chaudhary Garu, and principal Vijay Reddy Madam, and beloved parents and backbone of the Mastermind Schools Bangalore branch, beloved students, very good afternoon to all. I hope that you are waiting from 12 o'clock onwards. You have seen your student performance. Thank you to all the parents by respecting our teachers' words to attend here for this parent orientation program to attend today. So this is Dr. Krishna. I'm working in Krishnavani group of the schools and Masterminds group of the schools since 2008. I'm director of 13 branches in Andhra and Telangana. So, I am very happy today to interact with you. So, I respect all the parents. With your permission, I go my speech in Telugu. With your permission, because it is a mother tongue, we can feel very comfortable. We can understand what I speak with you. So, ఇక్కడ సభకు అలంకరించిన పెద్దలు శ్రీధర్ చౌదరి గారికి, లావణ్య చౌదరి గారికి, అలాగే ప్రిన్సిపల్ విజయారెడ్డి గారికి, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మీ పనులన్నీ పక్కన పెట్టి మీ పిల్లల యొక్క కార్యక్రమాన్ని చూడడానికి కానీ మన బెంగళూరు మాస్టర్ మైండ్ స్కూల్లో జరుగుతున్న ప్రోగ్రాం గురించి తెలుసుకోవడానికి కానీ వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు పేరున మన మాస్టర్ మైండ్ స్కూల్ బెంగళూరు బ్రాంచ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మాస్టర్ మైండ్ స్కూల్ బెంగళూరు బ్రాంచ్ పేరెంట్స్ అందరికీ చాలా డౌట్స్ ఉండొచ్చండి. అంతకుముందు ప్రిన్సిపల్ గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆమె పనిచేస్తుంది. ఈ బెంగళూరు బ్రాంచ్ మాస్టర్ మైండ్ స్కూల్ అసలు ఎవరిది అంటే డాక్టర్ రాజు సంగాని గారు ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, చైర్మన్ ఆఫ్ ది మాస్టర్ మైండ్స్ ఆఫ్ ది స్కూల్స్. సహజంగా ఏం జరుగుతుందంటే మన కుటుంబంలో మనం ఉన్నప్పుడు తండ్రి పెద్ద, పిల్లలు పెరుగుతున్న కొద్దీ మనకున్న బిజినెస్ని మనం పంచుతూ ఉంటాం, మనకున్న పనుల్ని వేరే వాళ్ళకి అప్పచెప్తూ ఉంటాం. తండ్రితో పాటు ఇంట్లో ఉన్న పెద్ద కొడుకుకి కొన్ని బాధ్యతలు ఇస్తాం, కూతురికి కొన్ని బాధ్యతలు ఇస్తాం. పెరిగే పిల్లల్ని బట్టి మనకున్న బిజినెస్ని మనం నీ పని చేసుకోవాలి, నీ పని చేయాలని చెప్పేసి అప్పచెప్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే డాక్టర్ రాజు సంగాని గారు ఈ ఉన్న మాస్టర్ మైండ్స్ దాదాపు 125 స్కూల్స్ కానవచ్చు, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ది స్కూల్స్ ఒక 100 స్కూల్స్ కావచ్చు, అన్నింటినీ తనే దగ్గరుండి చూసుకోలేరు. కాబట్టి ఇక్కడున్న బ్రాంచెస్కి ప్రిన్సిపల్ అపాయింట్ చేస్తూ ఉంటారు. ప్రిన్సిపాల్తో పాటుగా జోనల్ మేనేజర్స్ అని ఉంటారు. అంటే మనకున్న స్కూల్స్ని, మన తెలంగాణని కొన్ని జిల్లాలుగా, కొన్ని మండలాలుగా, కొన్ని గ్రామ పంచాయతీలుగా విడదీస్తున్నట్టుగానే మన మాస్టర్ మైండ్ స్కూల్స్ కూడా కొన్ని జోన్స్గా విడదీసి జోనల్ మేనేజర్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. ఆ జోనల్ మేనేజర్స్ ప్రిన్సిపల్ ఒక హెల్ప్ తీసుకొని, ఆ ప్రిన్సిపల్ ఉన్న టీచర్స్ని హెల్ప్ తీసుకొని ఇక్కడ మనం చదువు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది, మాస్టర్ మైండ్ స్కూల్స్ బెంగళూరు బ్రాంచ్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది డాక్టర్ రాజు సంగాని గారిది. దానికి కొంతమందిని కేటాయించి వాళ్ళు చూస్తూ ఉంటారు అది. సో దయచేసి మీకు ఏదైనా అపోహ ఉండుంటే అది కొంచెం తీసేసి డాక్టర్ రాజు సంగాని గారి ఆధ్వర్యంలోనే ఈ మాస్టర్ మైండ్ స్కూల్ జరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి అది ఫస్ట్ పాయింట్. సెకండ్, మన మాస్టర్ మైండ్ స్కూల్ నేను ఇక్కడ చూసిన టైమింగ్స్ వేరు, నేను సిటీలో చూస్తున్న టైమింగ్స్ వేరు. సహజంగా మనకు 1 గంట ఎక్కువ టైం ఉంటే ఎక్కువ పని చేయగలం, వర్క్ని కంప్లీట్ చేయగలం. మనం మాస్టర్ మైండ్ గ్రూప్ ఆఫ్ ద స్కూల్స్లో ఎలా ఉంటుందంటే చదువు అకాడమిక్స్తో పాటుగా వేరే ప్రోగ్రామ్స్, మీరు, నేను, మన శ్రీధర్ గారు, లావణ్య గారు, విజయారెడ్డి గారు, ఇక్కడ ఉన్న టీచర్స్ చదువుకున్న చదువులు వేరు.
ఈరోజు చెప్తున్న చదువులు వేరు. మనకి 9:30 10 గంటలకు స్టార్ట్ అయ్యి 3:30 4 గంటలకు స్కూల్ అయిపోతే గవర్నమెంట్ స్కూల్ కథం. మనం బయటికి వెళ్ళి ట్యూషన్ చెప్పించుకుంటామా, లేకపోతే మన సత్తా కొద్ది మనం చదువుకుంటామా అన్నది ఆ రోజుల్లో మనం చదువుకున్నప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంతే అయిపోయింది ఇంకా చదువు. కానీ ఈ రోజుల్లో ఇవే చదువులు చెప్తే పిల్లలు ముందుకు వెళ్ళలేరు. వీటితో పాటుగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి, వీటితో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినవి, వీటితో పాటుగా పిల్లల కమ్యూనికేషన్, ఎవరితో ఎలా మాట్లాడాలి, మీరు చెప్తే ఎలా ఉండిద్దంటే ఒక తండ్రిగా మీరు ఇన్ని చెప్తే మా నాన్న ఎప్పుడు గొప్పవాడు కాదు, ఎప్పుడు చూడు ఆ పని చేయి ఈ పని చేయని చెప్తారు కానీ ఒక 5 నిమిషాలు ఆడుకోరా అని చెప్పరు అని ఉంటుంది. అని తల్లిగా చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చూసినా నువ్వు ఆ పని చేయట్లేదు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అని చెప్పేసి పిల్లలు మిమ్మల్ని ఒక విలన్గా చూస్తారు. అవి మీరు నేర్పించొద్దు, అలాంటివి కాదు అని చెప్పేసి పిల్లలకి ఏం కావాలంటే నేను ఒక బ్రాంచ్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఇంకో బ్రాంచ్కి డైరెక్టర్ అవ్వచ్చు, ఇంకో బ్రాంచ్కి ఇన్ఛార్జ్ డైరెక్టర్ అవ్వచ్చు, ఇంకో బ్రాంచ్ అకాడమిక్ డైరెక్టర్ కావచ్చు. ఇదే మాటలు మా పిల్లలు చెప్తే ఏమంటారంటే నాన్న నువ్వు ఎప్పుడు ఇంక ఇదేనా చదువేనా ఇంక వేరేది ఏముండదా అని చెప్తారు. మన డైరెక్టర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీధర్ చౌదరి గారు వాళ్ళ పాప MBBS చేస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో మేము మాట్లాడుతుంటే ఏం చెప్పిందంటే అమ్మాయి మౌనిక చౌదరి, అంకుల్ ఇంకా లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన దాకా ఇవే స్కూల్సా, ఇదేనా ఇంకా ఏముండదా అని చెప్తుంటుంది అమ్మాయి. అది సహజం ఎవరైనా ఆలోచించేది. అందుకని చెప్పేసి దానికి ఒక స్థానం ఏంటంటే అది పాఠశాల, స్కూల్లో టీచర్ విద్యా బుద్ధులతో పాటుగా వాళ్ళ నైతిక విలువలు ఏ విధంగా ఉండాలి, పిల్లల భవిష్యత్తులో ఏ విధంగా ఎదగాలి అన్నది అది టీచర్ బాధ్యత. దానికోసం